మీలో ఎవరికైనా గర్భసంచికి సంబంధించి కానీ అండాశయం గురించి కానీ ఎవరికైనా సర్జరీ చెప్పి ఉంటే అండ్ అది ఒక్క రోజులో సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అవ్వడం, చిన్న చిన్న కోతల ద్వారా అసలు ఎలా బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం, అండాశయం చుట్టూరా ఒక గడ్డలాగా కానీ నీటి గడ్డలా కానీ నీరు కానీ చేస్తే అసలు లాప్రోస్కోపీలో ఏం చేస్తారు అంటే అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియోలో మనం అసలు పెద్ద పెద్ద కడుపులో సంబంధించిన సర్జరీలకు కూడా చిన్న చిన్న కోతల ద్వారా అసలు ఎలా బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం, ఎలా త్వరగా సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం అని డిస్కస్ చేసుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనలో ఇంట్లో ఉన్న ఆడవారికి ఎక్కువ మందికి మనం గమనిస్తే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అండాశయంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. ఉదాహరణకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు రావచ్చు, లేదా లేడీస్కి ఎక్కువ మందికి ఒక టైం తర్వాత పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అవ్వడం, హెవీ బ్లడ్ లాస్ ఉండడము, లేదా ఇంకొంతమందికి అది ఇంకా పని చేయకుండా డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం. అంటే మెనోపాజ్, అంటే వాళ్ళకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు బ్లీడింగ్ లాంటివి అవుతూ ఉంటే వారిలో ఇంకా అది గర్భాశయంకి ఎటువంటి పని లేదు కాబట్టి గర్భాశయాన్ని తీర్చుకోమని చెప్తూ ఉంటాము. అదేవిధంగా అండాశయం విషయానికి వస్తే ఓవేరియన్ సిస్ట్ అంటారు. అంటే ఓవరీ అండాశయం చుట్టూరా ఒక గడ్డలాగా కానీ నీటి గడ్డలా కానీ నీరు కానీ చేరితే దాన్ని ఓవేరియన్ సిస్ట్ అంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఓవేరియన్ సిస్ట్లకి జనరల్లీ సర్జరీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నా అండాశయంలో ప్రాబ్లం ఉన్నా సర్జరీ అంటే ఇదివరకు కాలంలో ఏ విధంగా భయపడేవారు అంటే పెద్ద పెద్ద కోత ఇస్తారు అండ్ కుట్లు వేస్తారు, అంత పెద్ద కోత ఇచ్చారు కుట్లు ఇచ్చారు కాబట్టి మనకు అధికంగా రెస్ట్ అనేది తీసుకుంటేనే మనకు రికవరీ అనేది బాగా ఉంటుందనేది ఇది వరకు మనం ఫాలో అయిన పద్ధతి. కానీ ఇప్పుడు మనకున్న లేటెస్ట్ అడ్వాన్సెస్లో అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ ఉన్నాయి కాబట్టి ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది వరకు కాలంలోగా పెద్ద పెద్ద కోతలు అనేవి ఏమీ అవసరం లేకుండా ఒక సగం సెంటీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ అంత చిన్న చిన్న హోల్స్తోనే మనం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా అత్యుత్తమ రిజల్ట్స్ అనేవి పొందగలం. ఏ విధంగా అని చూసుకున్నట్లయితే అసలు లాప్రోస్కోపీలో ఏం చేస్తారు అంటే మనకు అక్కడ కనిపిస్తున్న లోగోలో కనిపించినట్టే మనకు కడుపులో పెద్ద పెద్ద కోతలు అనేవి ఇవ్వకుండా చిన్న హోల్స్ పెట్టేసి ఒక హోల్ ద్వారా కెమెరాని పెట్టడం జరుగుతుంది. సో దట్ కడుపు లోపల ఇంత చిన్న హోల్ ద్వారానే కడుపు లోపల ఏమేమి జరుగుతుందో అన్నీ ఈ కెమెరా సహాయంతో మనం ఒక వీడియో మానిటర్లో చూసుకుంటూ ఉంటాము. అండ్ ఒక హోల్ వచ్చి కెమెరాకు ఉంటుంది అండ్ మిగతా 2 హోల్స్ వచ్చి మనకు చేతులకి సమానంగా, మన కుడి చేయి ఎడమ చేతికి సమానంగా మనకి లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక పెన్ కంటే కూడా సన్నగా పొడుగ్గా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మనం కడుపులో పెట్టి పట్టుకోవడానికి కానీ లాగడానికి కానీ కట్ చేయడానికి కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో మనం చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా చిన్న చిన్న కోతల ద్వారానే మనకు సర్జరీ అంతా అయిపోతుంది కాబట్టి మనకు కోత చిన్నదైనప్పుడు కోతకు సంబంధించిన నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. కోత చిన్నదిగా ఉంది కాబట్టి అధికంగా రక్తం బ్లడ్ లాస్ అనేది కానీ ఏమీ ఉండదు. ఎంటైర్ సర్జరీ కూడా మనకు ఒక రక్త పరీక్ష బ్లడ్ టెస్ట్ చేయడానికి ఎంత బ్లడ్ అయితే తీస్తారో అంతకంటే తక్కువ బ్లడ్ లాస్తోనే మనకు లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా సర్జరీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఆర్ జనరల్లీ సర్జరీ అయిపోగానే పేషెంట్ అటెండెన్స్ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటారంటే సార్ కుట్లు ఎన్ని పడ్డాయి, లేదా ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. అవి ఏవి లాప్రోస్కోపిక్ సర్జరీలో వర్తించవు. ఎందుకు అంటే చిన్న చిన్న కోతల ద్వారానే సర్జరీ అయిపోతుంది కాబట్టి ఇంత చిన్న కోతల్ని క్లోజ్ చేయడానికి మనం కుట్లనేవి కూడా వాడకుండా చర్మానికి ఫెవికాల్ లాంటిది అంటే స్కిన్ గ్లూ అనే పద్ధతి ద్వారా మనం చర్మాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం దానిపైన వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ అనేది వేసుకుంటాం కాబట్టి
పేషెంట్కి సర్జరీ అయిపోయిన మరుసటి రోజు నుంచే స్నానం కూడా చేయవచ్చు. బాగా నడవగలరు, తిరగగలరు, స్టెప్స్ అన్నీ ఎక్కగలరు. రొటీన్ యాక్టివిటీస్కి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా తన పనులన్నీ చేసుకోవచ్చు. ఏకైక పని ఏదైనా చేయకూడదా అంటే సర్జరీ అయిపోయిన 1 నెల 1.5 నెలల వరకు కిందికి వంగి ఎక్కువ బరువులు ఎత్తకూడదు అనే తప్పితే నార్మల్ యాక్టివిటీస్ నడవడం కానీ, స్టెప్స్ ఎక్కడం కానీ, వాకింగ్కి వెళ్ళడం కానీ ఆపరేషన్ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచే మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ అయిన వారిలో మనకు ఇవన్నీ చేయగలరు. మీకు కనుక ఎవరికైనా గర్భసంచి కానీ అర్ధాశయంలో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరైనా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కుట్లు లేని కోత లేని సర్జరీ చేయించుకోవాలి అనుకుంటున్నారు, హైదరాబాద్కి వచ్చే అనుకుంటే కింది ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు కాంటాక్ట్ అవ్వగలరు.